రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఇక సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖను, మంత్రుల జాబితాను కాబోయే ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్కి అందించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడులో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో గవర్నర్ను కలిశారు. తలైవా విజయ్ మంత్రుల జాబితాను కూడా అందించారు. సో ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండే విజయ్ ప్రభుత్వ ఏర్పాటును మొదటిసారి గవర్నర్ తిరస్కరించారు. సో 24 గంటల్లో గవర్నర్ను రెండోసారి కలిశారు విజయ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పట్టాభిషేకానికి సమయం సిద్ధమైనట్టే. తలైవా దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండే అటు డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు సైతం వీసీకే కానీ లేదంటే డిఎంకే కానీ ఇంకా కొన్ని పార్టీలు ఏవైతున్నాయో సో వాళ్ళంతా కూడా సిపిఎం సిపిఐ అందరూ కూడా వెనకాడారు. సో ముందుగా వామపక్షాలు మద్దతు ఇస్తాయనుకున్నారు, కానీ వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏడిఎంకేలోని ఒక వర్గం షణ్ముగన్ వర్గం విజయ్కి మద్దతు ఇస్తామనుకున్నారు. బట్ అనూహ్యంగా నిన్న రాత్రి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, మద్దతు ఇచ్చేది లేదన్నారు. పళనిస్వామి కూడా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఈవెన్ డిఎంకే కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. సో విజయ్ పరిపాలన చూసిన తర్వాతే మాట్లాడతామని చెప్పేసి ఇప్పటికే స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది. సో విజయ్ స్టార్డమ్, విజయ్ పార్టీ, విజయ్ సమస్యగా అయ్యారు. సో ఇట్లాంటిది అన్ని సమస్యలను దాటివేస్తూ విజయ్ అడుగులైతే ముందుకు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో పాటు మంత్రుల జాబితాను కూడా విజయ్ గవర్నర్కి అందించడం జరిగింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది.